హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా అమ్మీగా ఫ్రాన్స్ కర్రీ అండి, మన రొయ్యలు పచ్చి రొయ్యలు చేశాను అనమాట. చాలా టేస్టీగా కొంచెం డిఫరెంట్ స్టైల్లో అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి, మనము ఫ్రాన్స్ తెచ్చామన్నమాట మార్కెట్ నుంచి. ఇవేంటంటే హాఫ్ కేజీ తెచ్చాండి. చూడండి, పావు కేజీ అయిపోయినాయి అనమాట. వీటిని అయితే శుభ్రంగా వాష్ చేశాండి. ఎలా అంటే నీసు వాసన అనేది రాకుండా ఉండటం కోసం మనమైతే చక్కగా పసుపు, నిమ్మకాయ వేసేసి మంచిగా ఒక 3 to 4 టైమ్స్ అయితే నేను వాష్ చేశాను అండి. అలాగే ఈ వెనక బ్యాక్ నరాలు ఉంటాయి కదా, అవి కూడా తీసేసాను అనమాట. ఈ బ్లాక్‌ది ఉంటుంది కదా, అవి కూడా తీసేసాను అనమాట. శుభ్రంగా వాష్ చేసి అయితే దీన్ని పక్కన పెట్టానండి. ఇదిగోండి, చాలా కొంచెమే అనమాట మసాలా ఫస్ట్ దీనికి వేస్తుంది, చూసారా? ఇదిగోండి, కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి. మళ్ళీ మనం కర్రీలో వేసుకుంటాం కాబట్టి ఇది జస్ట్ కొంచెం అనమాట. అలాగే కారం అండి. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్లేదు, మనం కర్రీలో తగ్గించుకుంటాం కదా, 1 టేబుల్ స్పూన్ వేసేసేయండి. అలాగే సాల్ట్ అయితే అండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం. పసుపు మరి ఎక్కువ వేసుకున్న కలర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుందండి. కొంచెం అట్లా వేసుకోండి మీరు వాడే పసుపుని బట్టి. ఇప్పుడు దీన్ని చక్కగా మనము మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేద్దామండి. ఏం లేదండి, కొంచెం వీటికి పడుతుంది అనమాట. ఉప్పులు కారాలు అనేవి ఈ ఫ్రాన్స్కి పడుతుంది. మనం తినేటప్పుడు కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది, దానికోసమనండి. డైరెక్ట్గా వేస్తే ఫ్రాన్స్కి ఎట్లయినా ఉప్పు కారాలు పట్టవు అనమాట. కొంచెం మ్యారినేట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. దీని మీద లిడ్ పెట్టేస్తున్నాను, దీన్ని పక్కన పెట్టేస్తాను. ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇదిగోండి, దీనికోసం ఏంటంటే ఒక సింపుల్ మసాలా పౌడర్ అండి, ఏం లేదు. అవి కొంచెం మనము వెచ్చ చేసుకుని అంటే వేయించేసుకొని చక్కగా మనము మసాలా పౌడర్ పట్టుకోవాలన్నమాట. చూసారా, 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాలు వేస్తున్నానండి. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ అండి. అలాగే చెక్క 1 ఇంచు ఉంటుందండి, చూడండి. 2 యాలక్కాయలు, ఒక 4 to 5 లవంగాయలండి. జస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. దీంతో పాటు ఏంటంటే కొంచెం ఎల్లిపాయ కూడా మనం వేసుకొని దీన్ని మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. దంచేటప్పుడు మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం ఒక 2 ఎల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. మాడితే బాగుండదండి. జస్ట్ ఊరికి అట్లా వెచ్చ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారే వరకు వెయిట్ చేద్దామండి. చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, మన కర్రీ కోసం ఏంటంటే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నా అండి. కర్రీ కూడా కొంచెం గ్రేవీగా రావాలి కదండి, దానికోసమని. అలాగే టమాటో అండి, టమాటో అయితే 2 తీసుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి కొంచెం తీసుకున్నానండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి ఎక్కువ వేసుకున్నారంటే మీరు కూర అంతా కూడా తీయగా అయిపోతుందండి. కొంచెం దీనికైతే మనము టమాటా వేస్తున్నాము, అలాగే ఇది వేస్తున్నాము, ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా అన్ని బ్యాలెన్స్ అవుతాయి అనమాట. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాం అండి. ఇప్పుడు వీటిని మనము చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అయితే నేనేం చేస్తున్నానంటే ఆనియన్ వేస్తున్నాను, బట్ ఈ కొబ్బరిని అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. అలాగే టమాటాలు కూడా నేను ప్యూరీ చేసుకుంటున్నాను అండి కర్రీ కోసమని, అదనమాట. ఇదిగోండి, మన మసాలా అంతా కూడా చల్లగా అయిపోయినాయండి. ఇందులో వేసేస్తున్నాను. అలాగే కొంచెం వెల్లిపాయ వేసేస్తున్నాను, చూడండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా పౌడర్ కాకపోయినా కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా బాగానే ఉంటుందండి. ఇదిగోండి, ఇలా పౌడర్ అయితే చేసుకున్నామండి. ఇదేంటంటే అండి, మనం స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట. కానీ కర్రీలో అప్పటికప్పుడే చేసుకోవాలనుకుంటే ఇందులో కొంచెం మనము నేనైతే పచ్చి కొబ్బరి యూజ్ చేస్తున్నా కాబట్టి ఎండు కొబ్బరి వేయలేదండి. లేదంటే ఆ కొబ్బరి వేసుకొని కూడా మనం దీన్ని మిక్సీ వేసేసుకొని కర్రీలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. మసాలా పర్పస్కి బాగుంటుంది. లేదు మనం స్టోర్ చేసుకోవాలంటే ఓన్లీ ఇప్పుడు ఇందాక నేను చూపించిన వరకు అండి, ఇలా స్టోర్ చేసుకొని ఎందులో అయినా మనం వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు పచ్చి కొబ్బరి అనమాట. దీన్ని కూడా పేస్ట్ చేసుకుంటున్నాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్గా. పచ్చి కొబ్బరి పేస్ట్ ఇట్లా పక్కన పెట్టేశాను. మొత్తం ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుందండి, పెద్ద టేబుల్ స్పూన్. అలాగే టమాటా ప్యూరీ కూడా అండి. ఇవన్నీ పక్కన పెట్టేస్తాను. మసాలా పౌడర్ చూసారా, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి, కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి మన గిన్నె పెట్టేశాను. అలాగే నేను ఎప్పుడు చెప్పేదండి, నాన్ వెజ్కి అయితే నేను పల్లి ఆయిల్ యూజ్ చేస్తాను అనమాట. 2 నుంచి 3 వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీకి ఎప్పుడైనా కొంచెము ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆయిల్ హీట్ అవ్వగానండి కొంచెం మెంతులు అనమాట, ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా మెంతులు అండి. మనము చేపలు కానీ రొయ్యలు కానీ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఈ మెంతులు బాగుంటుంది ఫ్లేవర్. పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి. మెంతులు అయితే చాలా తక్కువ వేసుకోండి, కొంచెం బాగుంటుంది అనమాట. కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి రుచి బాగుంటుంది. ఇవి కొంచెం వేగుతుండగానే ఇందులో మనం ఏంటంటే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, చక్కగా ముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం అని చెప్పగా మీడియం సైజు ఆనియన్ అవైతే మనము వేసేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ కూడా మంచిగా కుక్ అవ్వాలి లో ఫ్లేమ్లో.
ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అండి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను. చూడండి, వేసాక మంచిగా మనం ఒకసారి మిక్స్ చేద్దాము. పసుపు అండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనమాట. ఇది కొంచెం వేగుతుండకండి మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాలి. మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం వేసాం కదా, ఇప్పుడు కర్రీకి గ్రేవీలో కదండి కొంచెం వేసుకోండి. అందుకే ఇందాక చాలా తక్కువ వేసాము. ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి ఉంటాం అంతకుముందు, ఇప్పుడు ఒక 3/4 వేసుకోండి సరిపోతుంది. ఇది చూసారా, ఇది కూడా పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలండి. ఇప్పుడు ఏంటంటే అండి ఇందులో కొంచెం మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక 4 నుంచి 5 జీడిపప్పులు అండి వేస్తే బాగుంటుందండి. మన ఫ్రాన్స్ కర్రీకి అంటే పేస్ట్ కూడా వేస్తారు. పేస్ట్ కన్నా కొంచెం ఇలా వేసుకుంటే మనం తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఒక 4 to 5 అనమాట. అలాగే పచ్చిమిర్చి అండి 2 పొడవుగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం మంచిగా వేగితే బాగుంటుందండి, పచ్చివాసన పోయే వరకు. ఇలా లిడ్ పెట్టేసినా కానీ 2 minutes మంచిగా మగ్గిపోతుందండి. ఇదిగోండి చక్కగా సాఫ్ట్గా అయిపోయినాయి అనమాట. చూసారు కదా, ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసినాయి. అంటే మంచిగా ఆనియన్స్, అల్లం వెల్లిపాయ పేస్టు, ఇవన్నీ పచ్చిమిర్చి కూడా కలర్ చేంజ్ అయినాయండి. చూసారు కదా, ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో వేగిపోయినాయి అనమాట. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్, ఇవైతే వేసేద్దామండి. వేసేసి మంచిగా ఒకసారి కలిపండి, మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇందులోనే వాటర్ ఉంటాయండి, మన రొయ్యలలోనే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తోనే మంచిగా కుక్ అయిపోతాయి అనమాట. అయితే మనం ఒక 5 minutes అయితే లిడ్ పెట్టేసేసుకొని చక్కగా మనము కుక్ చేద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఇదిగోండి ఫ్రాన్స్ వేసిన తర్వాత అండి కొంచెం మీరు కసూరి మేతి ఉంటే వేయండి, ఇది మంచి టేస్ట్ వస్తుంది. ఉంటే వేయండి, లేకపోతే లేదు, ఆప్షన్ అనమాట. కొంచెం వేసేసుకొని 5 minutes మనం లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలని చెప్పా కదండి. ఇప్పుడు మనము ఈ లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes అయితే కుక్ చేసుకుందాం. ఇదిగోండి ఒకసారి కలుపుదాము. నేను 5 minutes మధ్యలోనేనండి ఒకసారి కలుపుతున్నాను అనమాట. మనం కసూరి మేతి వేసాం కదా, దానికోసమని ఏం లేదు. చూడండి చక్కగా కుక్ అయిపోతున్నాయి, మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి పెద్దగా ఇట్లా అనమాట. ఇదిగోండి చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఈ ఉడికిన స్మెల్ కూడా తెలిసిపోతుందండి మనకి, ఆయిల్ కూడా వదిలేస్తుంది అనమాట. చూసారు కదా, ఇదిగోండి ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ముందుగా టమాటా ప్యూరీ పట్టుకున్నాం కదండి, మిక్సీ వేసి ఆ టమాటా పేస్ట్ని వేస్తున్నాం అనమాట. ముందే టమాటాస్ వేస్తే మన ఫ్రాన్స్ అనేవి ఫ్రై ఉడకవండి, కుక్ అవ్వు అనమాట. సో అందుకని ఫ్రాన్స్ కొంచెం కుక్ అయ్యాక మనము ఈ ప్యూరీని అయితే యాడ్ చేసుకుంటున్నాము. మనం టమాటా కూడా డైరెక్ట్ మిక్సీ పట్టాం కాబట్టి అండి, ఇందులో కూడా ఈ పచ్చివాసన అంతా కూడా పోవాలన్నమాట. ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ టైంలో ఏంటంటే కొంచెం మాడకుండా అట్లా అనమాట. కొంచెం ఆయిల్ అయితే బయటికి రావాలండి ఇందులో నుంచి. ఇదిగోండి ఇట్లా కొంచెం మిడిల్లో మళ్ళీ ఇంకొకసారి మనము కలుపుదామండి. చూసారండి ఆయిల్ అంతా కూడా వదిలేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారాలు వేసేసుకుందాం. మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం కారం వేసామండి, ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. కొంచెం సాల్ట్ అన్నీ కూడా మనం అప్పుడు యాడ్ చేసేసాం అనమాట. సో ఇప్పుడు మనము కారం వేసుకుంటున్నాము, టమాటా వేసినాము, పచ్చి కొబ్బరి వేసినాం కాబట్టి అండి కొంచెము స్పైస్ అనేది పడుతుంది అని చెప్పాను కదా. సో మీకు తగినట్టు మీరు ఎలా అయితే తింటారో అంత స్పైస్ అయితే వేసేసుకోండి. ఇందాక మనము 1 టేబుల్ స్పూన్ వేసాము, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అండి సరిపోతుంది. అలాగే సాల్ట్ కూడా ఇందాక 1/2 టేబుల్ స్పూన్ వేసాం కదండి, ఇప్పుడు కూడా ఒక 1/2 వేసుకుంటే సరిపోతుందండి. వేసుకునేటప్పుడు జాగ్రత్త అండి, ముందు మ్యారినేట్ చేసాం కదా అది చూసుకొని వేసుకోండి. మాకు ఇలా గ్రేవీగా సరిపోతుందంటే మీరు పచ్చి కొబ్బరి వేసాక కూడా వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలా తినేయొచ్చండి. లేదు కొంచెం కన్సిస్టెన్సీ వాటరీగా కావాలంటే కనుక కొంచెం వాటర్ కూడా మనము యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు దీనికి ఏంటంటే ముందుగా మనం పచ్చి కొబ్బరి పెట్టుకున్నాం కదా, మిక్సీ వేసుకొని ఇది వేసేసుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి కదండి, అది కూడా కొంచెం మగ్గాలన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఒక చిన్న గ్లాస్ అట్లా. హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మన ఫ్రాన్స్ ఇంకా ఉడికిపోతాయండి. మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలంటే అన్ని వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అలా పెట్టేసిన ఒక 3 minutes అయితే మనము వదిలేయాలన్నమాట. 2 minutes అండి, 2 minutes మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి చూసారా చక్కగా కర్రీ అంతా కూడా మంచిగా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఏంటంటే మనం ముందు మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసేసుకోవాలన్నమాట. మీకు కర్రీ అయితే బాగా స్పైసీగా ఏమి ఉండదండి, బాగుంటుంది తినడానికి మంచిగా. మరి ఎక్కువ అట్లా స్పైసీగా అయితే ఏమి ఉండదు అనమాట. ఆ పులుపు, ఆ కారము, ఆ తీపి అంతా కూడా బాగుంటుందండి కర్రీ. కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. ఇలా అయితే ఒకసారి మీరు ట్రై చేసుకోండి. ఒకసారి వీటి పెట్టేద్దాము. చూసారా 1 minute. నెక్స్ట్ మళ్ళీ మనము
కొంచెం కలుపుకోవాలండి. ఒకవేళ మసాలా స్పైస్ కొంచెం ఉండాలనుకుంటే గనక మీరు వేసుకోండి. క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను వేసింది కరెక్ట్ సరిపోతది. చిన్న టేబుల్ స్పూన్స్ అంత. అలాగే ఇంతకుముందు గూడా మనము కసూరి మెతి వేసామండి. ఇప్పుడు గూడా వేసుకుంటే కొంచెం ఆ టేస్ట్ ఇంకొంచెం బావుంటదనమాట. సో, ఇదైతే మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేకపోతే లేదు. కొంచెం కసూరి మేతి వేసుకోండి. ఇదేంటంటే అండి ఏ కర్రీకైనా బావుంటది. కొన్ని వెజ్ కర్రీస్‌కి కూడా భలే ఉంటదండి టేస్టు. మీకెక్కడన్నా దొరికితే ఒకసారి తెచ్చుకొని మీరైతే ట్రై చేయండి. చూసారా అయిపోయింది గదా! ఇంక లాస్ట్‌లో ఏంటంటే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంతే అండి. ఈజీగా అయిపోయింది గదా! కొత్తిమీర ఇలా చల్లేసుకొని మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి ఒక 1 మినిట్ తర్వాత ఒకసారి కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమే అండి. మన రొయ్యల కర్రీ చాలా యమ్మీగా రెడీ అయిపోయిందనమాట. చూసారండి ప్రాన్స్ కర్రీ అనమాట. పచ్చి రొయ్యలండి. ఇది ఏంటంటే అందరూ తినే విధంగా చాలా టేస్టీగా యమ్మీగా ప్రిపేర్ చేశా అండి. మీరు గూడా వీడియో చూసండి. ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.